చెప్పేసి వచ్చిందంటే చాలామంది ఆలోచనలు అతి వేగంగా వస్తున్నాయి, వాటి వల్ల కొద్ది మనసు సంచలనం అవుతుంది. వాటిని అదుపు చేయటం ఏంటి అనేది చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు. నేను మీటింగ్కి వెళ్ళాను. ఆలోచన రావటం వల్ల ప్రాబ్లం కాదు, ప్రతి ఆలోచన వెనక రాగము దేశం ఉండటం వల్లే వచ్చే ప్రాబ్లం. ఆలోచన ప్రాబ్లం కాదు, ఆలోచనలు మామూలుగా వస్తుంటాయి. ఆలోచనలు రావాలి మనిషికి, అంటే ఆలోచనలు వస్తేనే మన జీవితం సాగుతుంది. కాబట్టి ఆలోచనలు వచ్చినాటికి ఈ ఆలోచన, ప్రతి ఆలోచన వెనక నువ్వు రాగాన్నో దేశాన్నో ఆ రెండిటి వల్లే నీకు పెద్ద ఘర్షణ జరుగుతుంది. ఆ ఘర్షణ వల్ల నీ మనసుని టెన్షన్కి ఎమోషన్కి గురైపోయి నిద్ర పట్టకుండా కారణం అవుతుంది. కాబట్టి ప్రతి ఆలోచన వెనక ఆలోచన గమనిస్తూ దాన్ని రాగంతో కానీ దేశంతో కానీ చూడకుండా సాక్షిగా నువ్వు చూడటం మొదలు పెడితే ఆలోచన నీకు హెల్ప్ చేయడానికి వస్తుంది, నీకు మంచి చేయడానికి వస్తుంది ఆలోచన. ప్రతి ఆలోచన భగవంతుడు ఏది సృష్టించినా కళ్ళు కాళ్ళు ఇవన్నీ కూడా ఆయన ఏది చేసినా కానీ తప్పు ముట్టుకి చేయడు. కాబట్టి మనం దాన్ని తీసుకునే రిధంలోనే మనకు తేడా ఉంది. కాబట్టి ప్రతి ఆలోచన వెనక నీ రాగదేశాలని కాకుండా సాక్షిగా చూసి ఏది మంచిదో దాన్ని నిర్ణయించుకుంటే ఈ ఆలోచనలు అనేది ప్రాబ్లం ఉండదని మేము తెలుసుకున్న సత్యం మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ.